రక్షకుడా మా దేవ, ఇంతకాలము నీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నడిపించినందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాలము ప్రభువా సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. నీ సన్నిధిలో మేమందరం కూడి ఉండగా మా అందరి ఆలోచనలు, మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి యుక్తమవునట్లు సహాయం చేయండి. నీ దాసుడు మాట్లాడుచుండగా సులువు చాటున మరుగుపరిచి నీ వాక్యమును మా అందరికీ అందించుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పుణ్య దివ్యనామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ ప్రత్యేక వందనాలు, ఈ ఉదయకాల శుభములు తెలియచేసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఈ ఉదయము మనమందరము ధ్యానించబో అంశము నిజమైన ఆరాధన విడుదలనిస్తుంది. నిజమైన ఆరాధన విడుదలనిచ్చును. ఆరాధన అనే మాట, వర్షిప్ అనే మాట ప్రాచీన ఆంగ్ల భాషలో ఉన్న వియోర్త్ సైప్ అనే మాట నుంచి తీసుకొనబడింది. దాన్ని నవీన భాషలోకి మార్చేసరికి వర్షిప్గా మారింది. వర్షిప్ ఆరాధన అంటే వర్షిప్. వర్త్ ఉన్న వ్యక్తిని అభిమానించటం. ఇంకొక భాషలో చెప్పాలంటే టు ఆనర్ ఆర్ టు గివ్ రెవరెన్స్ టు అ డివైన్ బీయింగ్ ఆర్ సూపర్ న్యాచురల్ పవర్. సకల శక్తిని కలిగిన, అతీత శక్తిని కలిగిన, అన్ని శక్తులకు మించిన శక్తి లేదా దైవ శక్తిని గౌరవించటం, దానికి వినమ్రులై మనము జీవించటం లేదా వినమ్రత కలిగి ఉండటమే వర్షిప్. లౌకిక భాషలో చెప్పాలంటే సెలబ్రిటీ అనే మాట మనకు బాగా తెలుసు. సెలబ్రిటీ అంటే మనము అతిగా అభిమానించు వ్యక్తి. మన అభిమానాన్ని బట్టి ఆయన సెలబ్రిటీగా మారుతాడు. ఆయనకున్న వర్త్ని బట్టి, ఆయనకున్న టాలెంట్ని బట్టి దానిని మనము అభిమానించి ఆయనకి ఇచ్చే గౌరవం. వర్షిప్ అంటే దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటి మాటను తీసుకుంటే, ఎందుకు ఆరాధిస్తాము అని అంటే దేవునికి ఉన్న విలువను బట్టి ఆయనకి మనం ఇచ్చే గౌరవమే ఆరాధన. ఈ ఆరాధన కేవలము క్రైస్తవులకు మాత్రమే సొంతం కాదు. మనం ఎక్కువగా మాట్లాడతాము, కానీ ప్రైమల్ రిలీజియన్స్ అంటే సృష్టి ఆరంభంలో ఉన్న ఆది మానవులు గురించి చెప్పుకుంటే, ఈ ఆది మానవుల ఆరాధన శైలిని ఎన్సైక్లోపీడియా ఈ రకంగా చెప్తుంది. మన అనే మాట వాడారు. ఈ మన అనే మాటకి అర్థము ఏంటంటే, అతీత శక్తిని ఒక వ్యక్తికి లేదా ఒక వస్తువుకు ఆపాదించడమే మన. అంటే వీరు ఏం చేశారంటే ప్రకృతిని అతీత శక్తి కలిగిన దానిగా వీరు భావించారు. ఈ ఆది మానవులు ఈ ప్రైమల్ రిలీజియన్లో ఏం జరిగింది అని అంటే, దేనికైతే అతీత శక్తి ఉందని వారు భావించారో దానిని పూజించటం మొదలుపెట్టారు. మన భాషలో చెప్పాలంటే వర్షిప్ అంటే పూజించటం, వినమ్రులుగా ఉండటం, మొక్కటం. ఈ మాటను గ్రీకులో ప్రాస్కునేయో అని అన్నారు. అనంటే ప్రాస్కునేయో అంటే ప్రాస్ట్రేట్ చేయటం, సాష్టాంగ నమస్కారము చేయటం. అంటే అష్ట అంగ నమస్కారము. తనువు మనస్సు అన్నీ కేంద్రీకరించి మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలతో దేవునికి నమస్కారం చేయటం, సాష్టాంగ నమస్కారము. ఈ ఆదిమ జాతిలో, ఈ ఆదిమ ప్రజలలో వీరు చేసేటువంటి ఆరాధన ఏం చేశారంటే ప్రకృతికి దైవత్వాన్ని ఆపాదించారు. ఉదాహరణకి సూర్యుడు లేనిదే రోజు వారికి గడిచేది కాదు. అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు ఉదయించగానే ఉదయం అవుతుంది,
సూర్యుడు అస్తమించగానే చీకటి అయిపోతుంది కాబట్టి సూర్యుడిని ఒక శక్తిగా తీసుకున్నారు. సూర్యుడు లేకపోతే చెట్లకు ఆహారం లేదు, తినటానికి మనిషికి భోజనం లేదు. కాబట్టి సూర్యుడు ఒక దేవుడుగా వీరికి మారాడు. నీరు సమస్త జీవరాశులకు నీరు చాలా ప్రాముఖ్యమైనది. నీరు లేకపోతే బ్రతికే లేదు. కాబట్టి నీటిని పూజించటం లేదా ఆరాధించటం మొదలుపెట్టారు. భూమి, ఒక మనిషి చనిపోతే భూమి దాని గర్భంలోనికి తీసుకుంటుంది. కాబట్టి భూమి నుండే వృక్షాలు, మొక్కలు, ఫలాలిచ్చు చెట్లు అన్నీ భూమి నుంచే ఉద్భవిస్తుంది. కాబట్టి భూమిని కూడా పూజించటం మొదలుపెట్టారు. ప్రకృతికి దైవత్వాన్ని ఆపాదించి ప్రకృతిని ఆరాధించటం మొదలుపెట్టారు. ప్రతి రిలీజియన్కి క్రియేషన్ నెరేటివ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సృష్టి కథ ఒకటి ఉంటుంది ప్రతి రిలీజియన్కి. ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తే ఆదికాండములో మనం గమనించినప్పుడు ఆదికాండములో ఈ రకంగా రాయబట్టం మనం చూడవచ్చు. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనంలో దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఇది బైబిల్లో ఉన్న క్రియేషన్ నెరేటివ్. ఫస్ట్ మాట మనం చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు సృష్టికర్తగా కనపడుతున్నాడు. భూమి, ఆకాశము వాటంతట అవి రాలా, దేవుడు సృష్టిస్తేనే కలిగినవి. సృష్టి అక్కడ ఉన్నది అనంటే దానంతట అది ఉద్భవించింది కాదు. మనం బైబిల్లో నమ్మేటువంటి క్రియేషన్ నెరేటివ్ ఏంటంటే, సృష్టి కథ ఏంటంటే దేవుడే వాటిని సృష్టించాడు అనేటువంటి ఆలోచన మనది. ఈ ప్రైమల్ రిలీజియన్లో అట్లా కాదు. భూమి దానంతటా అది ఉద్భవించిందని వారు నమ్ముతున్నారు. ఆకాశము దానంతటా అది ఉద్భవించిందని నమ్ముతున్నారు. ఆకాశము నుంచి ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు పైన ఏదో దైవ కార్యం జరిగిందని వారు నమ్మేవారు. ఆకాశం నుంచి మెరుపు నేల మీదకి రాగానే ఏదైనా చెట్లు వెంటనే తగలబడితే దేవుడు ఏదో సంకేతము పంపించాడని ఆరాధించడం మొదలుపెట్టారు. కానీ బైబిల్ తేట తెల్లంగా చెప్తుంది. ఇక్కడ 16వ వచనంలో మనం చూస్తే దేవుడు సూర్యుడిని, చంద్రుణ్ణి చేశాడని అక్కడ రాయలా. పగటిని ఏలటానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతిని. ఎందుకు ఈ మాటలు రాశారు అని అంటే, లేఖికులు క్రియేషన్ నెరేటివ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సందర్భము ఇది లిఖించబడినప్పుడు మెసొపొతేమియా నాగరికతలో, అంటే బబులోను చెరలో ఉన్నారు. ఇది రచించినప్పుడు యూదులంతా ఆ చెరలో ఉన్నప్పుడు వారు బహుగా దేవత ఆరాధన, అలాగే అష్టారోత దేవత ఆరాధన అవన్నీ ఆ కాలంలో చేసేవారు. అయితే వారి నమ్మకం ఏమిటంటే మెసొపొతేమియా నాగరికతలో వారు ఉన్నారు ఇది రచించినప్పుడు. ఈ మెసొపొతేమియా నాగరికత ఏం చెప్తుందంటే, మెసొపొతేమియా అంటే, పొటోమియా అంటే నదుల మధ్యలో ఉన్నది, నీటిలో ఉన్నది అని అర్థము. మెసా అంటే మధ్యలో అని అర్థము. 2 నదుల మధ్యలో ఉన్న ప్రాంతము మెసొపొతేమియా. యూఫ్రటీసు, హిద్దికేలు, వీటి రెండిటికి మధ్యలో ఈ మెసొపొతేమియా ప్రాంతం ఉండటం వలన వచ్చిన సమస్య ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి ఈ నదుల్లో ఉన్న నీళ్లు లేచి వచ్చి ఈ ప్రాంతాన్ని అంతటినీ ముంచివేసేవి. కాబట్టి ఆ జనాల యొక్క నమ్మకం ఏమిటంటే, వారందరూ వెళ్ళి ఒక దేవుడిని వేడుకున్నారు. ఆయన పేరు తియామాత్. ఆ తియామాత్ దేవుడిని ఏం వేడుకున్నారంటే, మార్దూక్ అనేటువంటి ఒక తిమింగళము నీటిలో నుంచి గొప్ప కదలిక చేస్తుంది. ఆ కదలిక చేయటం వల్ల నీరంతా నేల మీదకు వచ్చి మమ్మల్ని మృంగి వేస్తుంది, నీవు మమ్మల్ని కాపాడు అన్నప్పుడు ఆ తిమింగళాన్ని 2 ముక్కలుగా ఆయన చేశాడు. ఒకటి భూమి, ఒకటి ఆకాశము. అది వారి క్రియేషన్ నెరేటివ్. ఇదొక కథ. ఈజిప్షియన్ క్రియేషన్ నెరేటివ్, మెసొపొటేమియన్ క్రియేషన్ నెరేటివ్. దానిని నమ్మి సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టారు. అయితే ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు సృష్టిని తన మాట చేత చేసిన దేవుడుగా కనపడుతున్నాడు. అక్కడ మనము ఇంకా
తేరి చూస్తే 22వ వచనంలో 24వ వచనంలో చూస్తే, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము కలిగిన వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించు గాకని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ఆ తర్వాత మనం చూడవచ్చు, దేవుని యొక్క సృష్టిలో ఆయన సముద్రంలో ఉండటానికి మత్స్యములను, మహామత్స్యములను చేసెను అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. దీనికి కారణం అదే. తిమింగళము అనే ఒక మాట రాసుంటే మరి వెళ్ళి వాళ్ళు తిమింగళాన్ని ఆరాధించేవారేమో. సూర్యుడు అనే మాట రాసుంటే సూర్యుడిని ఆరాధించేవారేమో. ఇవి కేవలము దేవుని సృష్టిలో చిన్న భాగాలు మాత్రమే. దేవుడు చేసిన పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, అవి కేవలం దేవుడు చేసిన వెలుతురు సంబంధమైన వస్తువులు మాత్రమే అనేటువంటిది క్రైస్తవ అర్థంలో సృష్టిని కేవలము ఒక చిన్న కథగా మాత్రమే చెప్పుకుంటూ దేవుడే అన్నిటికీ కర్త అనేది మన క్రైస్తవ ఆలోచన, క్రైస్తవ అర్థము మనము చూస్తూ ఉంటాం. ఈ పాలినేషియన్, ఈజిప్షియన్, మెడిటరేనియన్ వారి యొక్క అవగాహన ప్రకారము మరి వారి క్రియేషన్ నెరేటివ్స్ వారికి ఉన్నాయి. సృష్టిని, ప్రకృతిని ఆరాధించడం వారు మొదలుపెట్టారు. అట్లాగే మన దేశ సంస్కృతి ప్రకారం, మన దేశ ఆలోచన ప్రకారం మనం అర్థం చేసుకునేది ఏంటంటే, భారతీయ ఆలోచన దృక్పథం ప్రకారము సృష్టి అంతా కామధేనువు నుంచి జన్మించింది అనేటువంటి ఉద్దేశము మనకి కలదు. భారతీయ అవగాహనలో ఆ కామధేనువు నుంచి 12 రకాలైన ప్రత్యేకమైన వస్తువులు ఉద్భవించినవి, వాటి నుంచే మానవ జాతి ఉద్భవించిందని అనేది భారతీయ ఉద్దేశము, భారతీయ అండర్స్టాండింగ్. ఏది ఏమైనప్పటికీ సజీవుడైన సృష్టికర్త అయిన దేవుణ్ణి గురించి తెలుసుకునే భాగ్యం మనకు తెలిసి ఆయనను ఆరాధించగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నాము. అంటే మన అవగాహన ఎట్లా ఉండాలంటే, సర్వ సృష్టిని సృష్టించింది దేవుడే. మానవుణ్ణి సృష్టించక మునుపు 6 దినాల సృష్టిలో ప్రతిదానిని మన కింద దేవుడు ఉంచాడు. సృష్టినంతటిని మానవుని యొక్క రెస్పాన్సిబిలిటీగా దేవుడు ఉంచాడు, బాధ్యతగా దేవుడు ఉంచాడు. అటువంటి దేవుణ్ణి ఆరాధించడం మనము చూడవచ్చు. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ దైవ కేంద్రిత ఆరాధన మనకి కనపడతా ఉన్నది. ఎటువంటిది ఈ ఆరాధన అంటే, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడల్లా ఆయన తనకిష్టులైన, తను ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను పిలిచి ఆయన మాట్లాడటం మనం చూడవచ్చు. దేవుడు తానే మానవ రూపిగా ఈ భూమి మీదకి దిగివచ్చి మనందరి కొరకు శరీరధారి అవటం క్రైస్తవ్యం నమ్ముతున్నది. దేవుడు తన సృష్టిని సృష్టించిన తర్వాత, ఆదాము అవ్వల్ని తయారు చేసిన తర్వాత, మానవ పాపం వల్ల దైవ మానవ సంబంధాలు, సత్సంబంధాలన్నీ తెగిపోయిన తర్వాత తన ప్రియకుమారుణ్ణి మన కొరకు దేవుడు అనుగ్రహించాడనేది క్రైస్తవ అవగాహన. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రత్యక్ష గుడారము గురించి మనకు తెలుసు. దేవుని సన్నిధికి అక్కడికి వస్తుందనే నమ్మకముతో అక్కడ దేవుణ్ణి ఆరాధించేవారు. ఈ దినము మనము చేసేది లిటర్జికల్ వర్షిప్. ఈ లిటర్జికల్ వర్షిప్లో ప్రార్థనలు, గీతాలు, అలాగే రెస్పాన్సోరియల్ ప్రేయర్స్, ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా ఈ ప్రార్థనలు ఉంటాయి. ఇదివరకు దీనిని సాల్టర్ అనేవాళ్ళు. సాల్టర్ అంటే సామ్ ప్లస్ డివోషన్. రోమన్ కేథలిక్ మిషన్ వారు, అట్లాగే ఆర్థడాక్స్ చర్చ్ వారు దీనిని పాటించారు. మన ఆరాధన, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆరాధన మనం గమనించినట్లయితే మొదటి ఆరాధన భాగము, రెండో ఆరాధన, మూడో ఆరాధన క్రమంలో మనము తేరి చూస్తే ఆరాధన అంతా ఇన్వొకేషన్, కాల్ టు వర్షిప్తో ప్రారంభమవుతుంది.
మనము ప్రార్థించుదాము అనేటువంటి మాటతో ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. మొదటి విభాగము మనం గమనించినట్లయితే ఈ లిటర్జీ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే లావోస్ ప్లస్ ఎర్గాన్ అనే రెండు మాటల యొక్క కలయిక. దీని యొక్క అర్థము ఏమిటంటే ప్రజలు తయారు చేసుకున్న పని. లావోస్ అంటే పీపుల్, ఎర్గాన్ అంటే వర్క్ ఆఫ్ పీపుల్ లేదా పబ్లిక్ వర్క్గా లిటర్జీ చెప్పడం జరుగుతుంది. ఈ పబ్లిక్ వర్క్ అనే మాటకు అర్థం ఏమిటంటే కొంతమంది జ్ఞానము కలిగిన వ్యక్తులందరూ కూడుకుని మన దేవుణ్ణి ఏ రకంగా ఆరాధిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నింటినీ పొందుపరుచుకుని ఈ రెస్పాన్సోరియల్ ప్రేయర్స్, ఈ ప్రార్థనలు, ఈ గీతాలు అన్నిటినీ కలుపుకుని ఒకే సంగ్రహంగా చేసి ఆ ప్రార్థనలను ఆరాధన క్రమంగా మనం అనుసరిస్తున్నాం. చాలా గర్వంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే ఆనాడు సినగోగులో ఏ రీతిగా అయితే ఆరాధన జరిగిందో అదే ఆరాధన క్రమాన్ని సిఎస్ఐ ఈ దినము అనుసరించటం మనం చెప్పుకోవాల్సిన విషయం. మన సిఎస్ఐ ఆరాధనలో అదే రీతిగా ఆల్మనెక్ ఫెస్టల్ సైకిల్ ఉంటుంది. ఈ ఫెస్టల్ సైకిల్ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో జరిగిన చర్యలు, ఆయన జీవిత విశేషాలన్నిటినీ సంగ్రహించి మన పాఠ్యభాగాలు రచించబడతాయి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో లిటర్జీలో అంటే 3 సైకిల్స్ ఉంటాయి మనకి, ఏబిసి సైకిల్. ఈ సైకిల్స్ మనకి 3 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతూ ఉంటాయి. రిఫర్మేషన్ లిటర్జీస్ అంటే ప్రొటెస్టెంట్ చర్చ్ అంతా మార్టిన్ లూథర్ గారిని అనుసరించి ఇటువంటి లిటర్జీని అవగాహన చేసుకోవటం మనం చూడవచ్చు. లూథరన్ చర్చ్ అంతా వీటిని పాటల రూపంలో చేస్తూ ఉంటారు. సిఎస్ఐ చర్చ్ మనము వీటిని రెస్పాన్సెస్ మనము చదువుతూ వీటిని అవగాహన చేసుకుంటూ మనం వీటిని ముందుకు తీసుకువెళ్తాం. జాన్ క్యాల్విన్ గారు ఆ రిఫర్మేషన్ లిటర్జీలోనే వారు ఏం చేశారంటే ఇన్స్ట్రుమెంటల్ వర్షిప్ని వారు పెడదామని అనుకున్నారు, కానీ అది అంతగా అభివృద్ధి చెందల. తర్వాత జాన్ నాక్స్ ప్రెస్బిటేరియన్ చర్చ్ వారు కీర్తనలను ఎక్కువ వారి ఆరాధన భాగంలో ఉంచుకుంటారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే 3 రకాలైన ఆరాధనలు మనకి ప్రపంచమంతటా ఉన్నాయి. మొదటిది సాక్రమెంటల్, రెండోది రిఫర్మేషనల్, మూడోది ఎవాంజలికల్. మనము రిఫర్మేషన్ ఆరాధనా విభాగాన్ని, సాక్రమెంటల్ ఆరాధన విభాగాన్ని సమ్మిళితముగా పాటిస్తూ ఉంటాం. మన ఆరాధనలో క్రీస్తు కేంద్రముగా ఉంటాడు, క్రీస్తు బిందువుగా ఉంటాడు. క్రీస్తుని అనుసరించి క్రీస్తుని మధ్యలో ఉంచుకుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను పెద్దపీట వేసి మనము ఆరాధన చేయటం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, సిఎస్ఐ వారు దేనిలో గొప్పండి, ఏదో చదువుతూ ఉంటారు, ఆ చదవటం వల్ల ఆరాధన ఎట్లా జరుగుతూ ఉంటుంది అంటే సిఎస్ఐ వాళ్ళు పిచ్చేవాళ్ళు కాదు. ఈ లిటర్జీ కొన్ని వందల సంవత్సరముల చరిత్ర, కొన్ని వందల బిషప్లు కలిసి వారు ఒకే ఆలోచన, ఒకే తాటి కింద వచ్చి, ఒకే ఆలోచన క్రింద వచ్చి దేవుణ్ణి ఆరాధించటంలో ఏ అంశాలను పాటిద్దామనే ఉద్దేశంతో మన ఆరాధన క్రమంలో తయారైనవి. ఒకవేళ ఈ చరిత్ర మనకు తెలియకపోతే మనం ఎట్లా ఆరాధిస్తున్నామో కూడా మనకు తెలియదు. ఇన్వొకేషన్, కాల్ టు వర్షిప్తో మనకి ఆరాధన ప్రారంభమవుతుంది. ప్రారంభమైన వెంటనే మన యొక్క ధర్మశాస్త్ర సంగ్రహం గురించి మనము చెప్పుకుంటాం. అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఇశ్రాయేలు వినుము, ఇదిగో నీవు ఇది పాటించాలి అని దేవుడిచ్చిన ఆజ్ఞను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత వెంటనే మన యొక్క పరిస్థితిని, మన యొక్క పాపపు స్థితిని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో నీకు పరలోకానికి విరోధంగా మేము పాపం చేశామని పాపపు ఒప్పుకోలు చూస్తాం. ఆ తర్వాత దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడనేది మనము నమ్మి, మనం గమనిస్తే 4వ ఆరాధన క్రమం పుస్తకంలో 4వ పుటలో చివరి మాట, క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆ మాట నమ్మటం వల్లనే అయ్యగారు ఇచ్చే దీవెన అబ్సల్యూషన్ తీసుకుంటున్నాం.
ఏంటంటే మన పరలోక తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తన సహోదరులను క్షమించి ఎవరైతే నిజమైన పశ్చాత్తాపంతో ఉంటారో వారందరినీ క్షమించుటకు దేవుడు అధికారం ఇచ్చాడనేటువంటి మాట. ఇంత అద్భుతమైన ఆరాధన క్రమమును అర్థవంతముగా పాటించే వారముగా మనం ఉండాలి. అట్లాగే అన్నిటికంటే ప్రాముఖ్యమైన విభాగము మన విశ్వాసపు ఒప్పుకోలు. 6 రకాలైన విశ్వాస సూత్రాలు ఉన్నాయి. ఈ 6 విశ్వాస సూత్రాలు ఏంటంటే అపోస్తలుల విశ్వాస సూత్రము, నైసియా విశ్వాస సూత్రము, అథనేషియన్ క్రీడ్, చాల్సిదోనియన్ విశ్వాస సూత్రము, ట్రైడెంటైన్ విశ్వాస సూత్రము, అలాగే న్యూ క్రీడ్. ఈ 6 విశ్వాస సూత్రాలు ఉన్నవి. మనము పాటించేవి 2 చాలా అతి ప్రాముఖ్యమైన విశ్వాస సూత్రాలు. 5వ పుటలో ఉన్న నైసియా విశ్వాస సూత్రంలో మనం చూస్తే దేవునిని గూర్చిన 10 డాక్ట్రిన్లు వాటిలో రాయబడింది. డాక్ట్రిన్స్ అంటే దేవుని ఔన్నత్యాన్ని ప్రస్ఫుటంగా చెప్పేటువంటి మాటలు, స్టేట్మెంట్స్. ఉదాహరణకి క్రిస్టాలజీ, క్రీస్తును గురించి మాట్లాడితే అక్కడ క్రీస్తు అన్న మాట రక్షణ అంటే క్రైస్తవ ఆరాధన సాల్వేషన్ సెంటర్డ్ ఆరాధన, రక్షణ కేంద్రితమైన ఆరాధన విభాగాన్ని మనం పాటిస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తే మొదటి మాట, పరలోక భూలోకములకును దృశ్య అదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాం. ఈ మాటే మనం ఆలోచిస్తే ఏకదేవ ఆరాధన మనం చేస్తున్నామనే మాట అక్కడ చెప్తున్నాం. దేవుడు ఒక్కడే, ఆయన సృజించిన వాడు కాదు, ఆయన్ని ఎవరు తయారు చేయలా, ఆయన స్వయంభువుడు అనేటువంటి మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రెండవ మాట, దేవుని అద్వితీయ కుమారుడును. అద్వితీయ అంటే నా ప్లస్ ద్వితీయ, ఇద్దరు లేరు, ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈ మాటలు దీని గురించి చెప్పుకుంటే ఒక ప్రసంగం అంతా దీని గురించే మనం మాట్లాడుకోవచ్చు. ఈ రీతిగా ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవము అనేటువంటి ప్రతి మాట, ప్రతి వచనం వెంబడి వచనం మనము ఆ నైసియా విశ్వాస సూత్రంలో చూస్తే దేవునికి ఉన్న గుణగణాలు అన్నీ ఒప్పుకుంటూ, విశ్వాసాన్ని ఒప్పుకుంటూ, ఆ విశ్వాసాన్ని ప్రగాఢంగా నమ్ముతున్నామని చెప్పేటువంటి సంఘము మన సంఘము. అది మన యొక్క గర్వము, అది మనం అతిశయించాల్సిన విషయం, అది మన ఆరాధన. ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే మీరేం చేస్తున్నారు, మీ ఆరాధన ఎట్లాంటిది అంటే, కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వందల మంది వ్యక్తుల ఆలోచనల్లో నుంచి ఉద్భవించిన దైవవాక్యంలో నుంచి ఉన్న మాటలను సంగ్రహము చేసుకుని మనము దేవుణ్ణి ఆరాధించడం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో మనం చూడవచ్చు. ఇందాక చెప్పుకున్న 3 ఆరాధన విభాగాల్లో సాక్రమెంటల్, రిఫార్మేషనల్ మనము ఆరాధించే విభాగాలైతే, ఇవాంజలికల్ కొత్త పంథాలో నేటి యొక్క ఆరాధన క్రమములు ఉన్నవి. అవేంటని మనము గమనిస్తే, ఈ ఇవాంజలికల్ ఆరాధన విభాగం పాప్ మ్యూజిక్ యూజ్ చేసుకుంటున్నారు, హెవీ మ్యూజిక్, మెటల్, ఇట్లాంటి అన్ని ఆరాధన విభాగాల్లో డ్యాన్స్ వేసుకుంటూ, అలాగే చక్కగా డిస్కో లైట్లు పెట్టుకుని ఆరాధించటం. ఆరాధన అనున్నది మనము దేవునితో సంభాషించినది, మనము దేవుణ్ణి గౌరవించేది. దాని అర్థమే దేవుణ్ణి గౌరవించటం. మరి ఈ పాప్ మ్యూజిక్ ద్వారా దేవుణ్ణి ఎట్లా గౌరవిస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఈ డ్యాన్సుల ద్వారా, విపరీతమైన పోకడల ద్వారా దేవుణ్ణి ఎట్లాగా గౌరవించగలుగుతున్నారో మనము వారిని ప్రశ్నించవచ్చు. ఇది ఆరాధన గురించిన చరిత్ర. పోతే మనము చదువుకున్న లేఖన భాగంలో నిర్గమాకాండం 3వ అధ్యాయము 11 నుంచి 18 వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగాన్ని 2 చిన్న మాటల్లో చెప్పుకోవచ్చు. అ జర్నీ ఫ్రమ్ హూ యామ్ ఐ టు హూ ఆర్ యూ. మోషే 11వ వచనంలో అడుగుతున్నాడు. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవుడితో అంటున్నాడు. నేనెంతటి వాడను వాళ్ళని విడిపించడానికి? నేనెవడిని? నా సామర్థ్యం ఏమిటి? నా పరిస్థితి ఏంటి? నేనెట్లా వాళ్ళని విడుదల చేస్తాను? నన్ను పంపించాలని మీరు అనుకున్నారు దేవా అని ఆయన
తనలో తను మదనపడి నేను దీనికి సరికాను, నేను ఎవరిని అని అడుగుతున్నాడు. దేవుడు తర్వాత ఆ మాటలో చెప్తున్నాడు, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితునంటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు లేదా ఆరాధించెదరు అనే మాట అన్నారు. ఆ వెంటనే మోషే అంటున్నాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగినప్పుడు వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. మొదటి మాట నేనెంతటి వాడను అని అంటున్నాడు. రెండవ మాట మళ్ళీ ప్రశ్న వేయగానే నేను నీకు తోడుగా ఉంటాను, భయపడొద్దని చెప్పగానే మోషే దేవుడితో అడుగుతున్న ప్రశ్న, నా గురించి నాకు మీరు తోడుగా ఉంటారని చెప్పిన మాట నిజమే, మరి నువ్వెవరని నేను చెప్పాలి వాళ్ళతో? నేనెంతటి వాడను అనేటువంటి స్థితిలో నుంచి నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్నలోకి మనము రావాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆరాధన చేస్తున్నప్పుడు మనము ఎంతటి వారమని మనము ముందు ఎరిగి ఎవరిని సేవిస్తున్నాము, ఆయన ఎవరు, ఆయన ఎటువంటి వాడు, ఆయన స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, ఆయన పరిశుద్ధత ఏంటి, మన పరిశుద్ధత ఏంటి ఎరిగిన వారమై మనం ఉండాలి. రెండవ విషయం ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మోషేకి తన రక్షణ ప్రణాళికను చెప్తున్నాడు. ఏమిటి ఆ రక్షణ ప్రణాళిక అంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులు వెట్టి చాకిరీ చేస్తూ భయంకరమైన ఘోరమైన దాస్యత్వములో ఉన్నారు, ఆ సంకెళ్లలో వారు ఉన్నారు, ఆ ఇబ్బందిలో వారు ఉన్నారు. స్వేచ్ఛ వారికి లేదు, ఫ్రీడమ్ వారికి లేదు, స్వతంత్రత వారికి లేదు. ఇది నాకు ఇష్టం లేదని ఆయన మాట్లాడుతున్నాడు. మరలా మనము అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే, ఆది యందు దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు ఆదామునకు హవ్వకు స్వేచ్ఛ ఇచ్చాడు. కొంతమంది అడుగుతూ ఉంటారు, దేవుడికి అన్నీ తెలుసు కదా, దేవుడు మానవుడిని తయారు చేసినప్పుడు, ఆదాముని హవ్వని తయారు చేసినప్పుడు ఆ చెట్టును ముందే ముట్టుకోకుండా దేవుడు పెట్టుండొచ్చు కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఆజ్ఞ ఇవ్వచ్చు కదా, లేదా ఎలాగానే ఎందుకు వెళ్ళావు వెనక్కి వచ్చి అని చెప్పేయచ్చు కదా. ఇటువంటి వంకర ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటాం. దేవునికి ఉన్న ఆలోచన, ఆయన మానవుడిని తయారు చేసింది మానవుడు స్వేచ్ఛ స్వతంత్రతలు కలిగి తన నిర్ణయాలు తను తీసుకుంటాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండటానికే. మానవుని యొక్క కల్పన లేదా మానవుని యొక్క సృష్టి ఎట్లా ఉంటుందంటే, తను ఇచ్చే ఆదేశాలను పాటించేవారుగా మానవుడు ఉంటాడు. ఉదాహరణకి ఒక కంపెనీలో ఒక మేనేజర్ ఉన్నాడు అనుకోండి, ఆయన కింద ఒక 100 మంది పనిచేసే వ్యక్తులు ఉంటారు. ఆ 100 మందికి ఆజ్ఞ ఇచ్చేవాడుగానే మేనేజర్ ఉంటాడు, కానీ ఈ 100 మంది తిరిగి చెప్పింది ఖచ్చితంగా ఆయన చేయడు, చేస్తే ఆయన మేనేజర్ అవ్వడు. ఇంకొక ఉదాహరణ, మనిషి తయారు చేసిన యంత్రాలు మనిషి చెప్పినట్లు యంత్రము చేయాలని కోరుకుంటాడు, కానీ యంత్రము చెప్పిన పని తిరిగి మనిషి చేయడు. కానీ దేవుడు అలా కాదు. ఆదాముకి హవ్వకి స్వాతంత్రము స్వేచ్ఛ ఇచ్చి, ఇదిగో ఇదంతా మీదే, దీనిని నిండించి ఫలించి అభివృద్ధి పరచమంటే, ఇది తింటే మీరు దేవతలుగా అవుతారని చెప్పిన సైతాను మాట విని దాని మాయలో పడిపోయి చేయాల్సిన పని వారు చేశారు. దేవుడు ఇక్కడ బందీలో ఉన్న ఇశ్రాయేలీయులను చూస్తున్నాడు, వారి పరిస్థితి చూస్తున్నాడు. బంధకములో ఉండటము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, వారిని విడిపించి నీవు ఇక్కడికి తీసుకొస్తే ఈ పర్వతం మీదే తిరిగి మీరు నన్ను సేవిస్తారు. నిజమైన ఆరాధన బంధకములలో నుంచి విడిపిస్తుంది, నిజమైన ఆరాధన విడుదలను అనుగ్రహిస్తుంది. ఈ వచన భాగంలో ఎంత చెప్పినా మనకి సమయం సరిపోదు, కానీ ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే, మోషే తన మామయ్యన ఇత్రో మందను మేపుచుండగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన పరిశుద్ధత ఎరిగి, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధమైన స్థలము కాబట్టి నీ చెప్పులను విప్పి నా దగ్గర రమ్మని దేవుడు చెప్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎటువంటి పరిశుద్ధుడో అర్థమైతే
మనం ఎంత పాపులమో అర్థమవుతుంది. లేదా ఇంకో మాటలో చెప్పొచ్చు, మన అంతరంగంలో ఉన్న పాపములు మనకి దేవుడికి మధ్యలోనే తెలుస్తూ ఉంటాయి, మూడవ వ్యక్తికి తెలియదు. మన విశ్వాసపు స్థాయి కానీ మన పాపాల స్థాయి కానీ పక్క వ్యక్తికి తెలిస్తే ఈ భూప్రపంచం మీద ఎవడూ మిగిలి ఉండడు. లేదా ఆరాధన చేయటానికి ఇట్లా ఎవరం కూర్చున్నాం, మన పాపాలు మన పక్కన వాళ్ళకి కనపడతా ఉందనుకోండి, ఉండగలమా? మన జీవితంలో సెల్ ఫోన్ సిగ్నల్ లాగా, బ్యాటరీ పర్సంటేజ్ లాగా మన పాపాల పర్సంటేజ్ పక్కనోడికి కనపడుతూ ఉంటే ఆరాధన చేయగలమా? అయ్యగారులు ఉండలేరు, సంఘము ఉండదు. ఇంకా దేవుని యొక్క మనస్సు ఎట్లాంటిదంటే విడుదలను ఇచ్చేటువంటి మనసు. మన అంతరంగ పాపాలు మనకి మాత్రమే తెలుసు, మనకి దేవునికి మధ్యలోనే అవి ఉన్నవి. మన పాపపు ఒప్పుకోల్లో మనం చెప్తూ ఉంటాము, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపం చేశాను, ఎందుకంటే నన్ను సృష్టించిన వాడు నీవు కాబట్టి నీకు వ్యతిరేకంగానే నేను పాపం చేశాను. అది ఎరిగి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు మన పాపాలు ఎంత భయంకరమైనవో మనకు తెలిస్తే మన దేవుడు ఎంత పరిశుద్ధుడో మనకు అవగాహన వస్తుంది. తర్వాత మనం అక్కడ గమనిస్తూ ఉంటే ఆయన అక్కడ ఒక మాట అంటున్నాడు. వారు ఈ మాట అడిగినప్పుడు నేనేం చెప్పాలి అంటే, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. ఏ పేరుతో ఆయన్ని ఆరాధించాలో ఆయనే చెప్తున్నాడు. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల లేఖ భాగం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది, ఎల్ ఎలియోన్, ఉన్నత స్థలముల మీద ఉండు దేవుడు, ద గాడ్ మోస్ట్ హై. తర్వాత ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే ఎల్ రోయి, దేవుడు చూచు దేవుడుగా ఉన్నాడు అనేటువంటి మాట. అట్లాగే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో ఎల్ షద్దాయ్, ఆల్మైటీ గాడ్. ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనంలో ఉన్న మాట చూస్తే ఎల్ ఓలాం, నిత్యుడైన దేవుడు. ఇవన్నీ ఈ నిర్గమాకాండమునకు ముందున్న సంగతులు మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా అనేకమైన పేర్లు మనకు తెలుసు, యెహోవా రోహి, యెహోవా షమ్మా, యెహోవా సిదెంకు, ఇట్లాంటి మాటలు చాలా ఉన్నవి. యాహ్వే అనే మాట మాట్లాడటానికి యూదులు చాలా భయపడి వణుకుతూ ఉంటారు. సంవత్సరము మొత్తములో ఒకే ఒక్కసారి ప్రధాన యాజకుడు భయంకరమైన బోర శబ్దములతోనూ మారుమోగుతున్న శబ్దాల మధ్యలో 3 సార్లు మాత్రమే యాహ్వే అనే మాట పలుకుతాడు. ఆ మాట వినటానికి కూడా వాళ్ళు భయపడతారు, ఎందుకంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో వారికి తెలుసు కాబట్టి. అదోనాయ్ అనే మాట కూడా, అంటే మనం ఏ పేరుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ పేరు ఆయన అక్కడ చెప్తున్నాడు. ఐ యామ్, ఎగో ఏమి అంటారు ఈ మాటని, ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, ఉన్నాను అనువాడు అను దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ దేవుడే మిమ్మల్ని ఆ దాస్యత్వంలో నుంచి విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు అనేటువంటి మాట మనం అక్కడ చూడవచ్చు. ఆ చరిత్ర మనకు తెలుసు కాబట్టి దానిలో ఇంకా డీప్గా వెళ్ళలేదు. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25 నుంచి 34 వచనాల్లో ఉన్న లేఖన భాగం మనం చూసినట్లయితే అక్కడ పౌలు శీలలు మధ్యరాత్రి వేళలో 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరి బంధకములు ఊడెను. ఈ ప్రశ్న, ఇది అడక్కముందు ఒక ప్రశ్న, ఒక్క నిమిషము మీరందరూ ఒక ప్రశ్న గురించి ఆలోచించాలని నా మనవి. మీ జీవితంలో ఒక భయంకరమైన బద్ధశత్రువుని మీరు ఒకరిని ఊహించుకోండి. ఆ బద్ధశత్రువుని దేవుడు మీ ముందుకు తీసుకొచ్చి ఒక రోజంతా అతని మీద మీకు అధికారం ఉంది అని అంటే మీరు ఏం చేస్తారు? క్షమిస్తానని మాత్రం చెప్పొద్దు, మనం ఎవరో మదర్ తెరీసాలు కాదు. వాస్తవంగా మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి మన మనస్థితి ఏంటో తెలుసు. ఒక వ్యక్తిని, మీ శత్రువుని తీసుకొచ్చి మీ ముందు పెట్టి ఒక రోజంతా ఇతన్ని చెరసాలలో ఉంచడానికి లేదా ఇతన్ని ఏదైనా చేయటానికి నీకు అధికారం ఇస్తున్నానని మీకు ఎవరైనా చెప్తే ఏం చేస్తారో మీ ఊహల్లో మీకు ఇప్పటికే ఒక చిత్రం వచ్చి ఉంటుంది.
ఇప్పుడు ఈ పాఠ్యభాగంలోకి వద్దాం. పౌలు శీలల్ని దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారని మాసిదోనియాలో సువార్త సేవ కొరకు వెళ్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే దే ఆర్ ఆన్ జర్నీ టు మాసిడోనియన్ ఎవాంజలిస్టికల్ క్యాంపెయిన్. మాసిదోనియా ప్రాంతమంతా సువార్త చెప్పడానికి వారు బయలుదేరి వెళ్ళారు. అటువంటి వారిని తీసుకువెళ్ళి చెరలో పడేశారు. వాళ్ళ కాళ్లకు బొండలు బిగించారు. 24వ వచనంలో చూస్తే వారి కాళ్ళకు బొండలు బిగించడం, 22వ వచనంలో చూస్తే వారిని బెత్తములతో కొట్టటము. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చెరసాల నాయకుడికి బెదిరించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా జాగ్రత్తగా చూడని చెప్పి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి, బహుశా ఆ బెత్తాలతో కొట్టినప్పుడు ప్రతి దెబ్బకు తోలు బయటకు వచ్చేసి ఉండొచ్చు, అంత భయంకరంగా కొట్టుండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో పౌలు శీలలు వీళ్ళు ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి లేచి పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మీరు ఒక జైలుకి వెళ్ళారనుకోండి, జైలుకు వెళ్ళి అక్కడ ఒక ఖైదీని లాఠీతో బాగా చితక్కొట్టేసిన తర్వాత అర్ధరాత్రి లేచి ఆడు పాటలు పాడుతుంటే ఏం చేస్తారు? పిచ్చి పట్టిందేమో అని అనుకుంటారు. ఇంత బాధలో, ఇంత ఇబ్బందిలో లేచి అర్ధరాత్రి పాటలు పాడుతూ దేవునికి ఆరాధన చేస్తున్నారు. బహుశా పౌలు శీలలు ఆ పని చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరూ వాళ్ళకి పిచ్చి పట్టిందేమో అనుకుని ఉండవచ్చు. మన జీవితాల్లో కూడా భయంకరమైన సమస్యలు కొన్నిసార్లు ఇట్లా వస్తూ ఉంటాయి. వాటిలో మనం బందీలు అయిపోతూ ఉంటాం. బంధకము అంటే ఏమీ కాదు, ముందుకు వెళ్ళలేని ఆలోచన రాదు, ఏం చేయాలో తెలియదు. ఉదాహరణకి 1,00,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, సాయంత్రం కల్లా కట్టాలి, చేతిలో రూపాయి లేదు, ఏమీ చేయలేని పరిస్థితి. ఆ అప్పు అనేది మన జీవితంలో బంధకము. వివాహము కావట్లా, ఎప్పటి నుంచో వివాహము గురించి ఎదురు చూస్తున్నాం, ఆ ఆలోచనలో ఉన్న బంధకము. ఇట్లాగా మానవ జీవితంలో అనేకమైన బంధకాలు ఉంటాయి. ఆ బంధకపు పరిస్థితిలో, ఆ చెర పరిస్థితిలో మనం ఏం చేస్తున్నాం? పౌలు శీలలైతే దేవుణ్ణి దూషించారా? నీ వల్లే మాకు ఈ ఇబ్బంది కలిగిందని అంటున్నారా? నీ వల్లే మాకు ఈ దెబ్బలు కలిగినాయి అని అంటున్నారా? నీ వల్లే మా కాళ్లకు ఈ సంకెళ్ళన్నీ వచ్చినాయి అని అంటున్నారా? లేదు. వాళ్ళు వెంటనే సమయంతో సంబంధం లేకుండా అర్ధరాత్రి పగటిపూట ఆరాధన పెట్టుకుంటే గుడికి రావటానికి మనకు కష్టం. సాయంత్రము 6 నుంచి 7 నుంచి 8కి ఆరాధన పెట్టుకుంటే ఆ టైం మనం కేటాయించడం మనకు కష్టం. కానీ అర్ధరాత్రి లేచి సమయంతో సంబంధం లేకుండా ఆరాధన చేస్తున్నారు. దేవునికి వారి సమయాన్ని, దేవునికి వారి ఎనర్జీని కేటాయిస్తున్నారు. ఆరాధన కొరకు పరుగెత్తుకుని వచ్చేటువంటి హృదయం కలిగిన వారమై మనం ఉండాలి. సమయంతో సంబంధం లేకుండా మనము కేటాయించగలిగే వారంగా మనం ఉండాలి. ఒకవేళ పనుల్లో ఇబ్బంది కలిగి ఉంటే, లేదా పనుల్లో ఇరుక్కుపోయి ఉంటే పర్లేదు, కానీ ఇంట్లో ఏదో సీరియల్ చూడటం కోసమో, సినిమా చూడటం కోసమో ఆరాధన విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరోజు ఒక మంచి అయ్యగారిని పిలుచుకుని ఒక పల్లెటూరులో వాక్యం చెప్దామనుకుని చాలా ధనము వెచ్చించి ఒక కుటుంబము 3 రోజులు మీటింగ్స్ పెట్టారు. ఆ 3 రోజులు పాపం వాళ్ళు ఏమనుకున్నారంటే 7 నుంచి 9 వరకు ఆరాధన పెడదామనుకుని 3 రోజుల మీటింగ్స్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. 7 నుంచి 8 దాకా ఎవరు గుడికి రావట్లా. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాల. ఆఖరి రోజు మరి ఆ వాక్యం చెప్పే ఆయన ఉండబట్టలేక వాక్యం చెప్పే వాళ్ళకి మనసు ఆగదులేండి. వెంటనే వెళ్ళి అడిగాడు, అమ్మ అసలు ఏంటి మీ ఇబ్బంది, ఊళ్ళో ఎవరు రావట్లే 7 నుంచి 8 దాకా అంటే, 7 నుంచి 7:30కి మొగలి రేకులు, 7:30 తర్వాత ఇంకో ఏదో సీరియల్ వస్తుందంట, చక్రవాకమో ఇంకోటి ఏదో. ఈ 2 చూసిన తర్వాత ప్రార్థనకు వస్తున్నాం అయ్యగారు. అర్ధరాత్రి తమ కష్టాలలో, తమ ఇబ్బందులలో, తమ బాధల్లో శరీరం నుంచి రక్తం కారుతా ఉన్నా కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉన్నారు. మన జీవితాల్లో ఒక కష్టం వస్తే తిరిగి దేవుడి వైపు చూడము.
ఒక ఇబ్బంది వస్తే దేవుడి వైపు చూడము, ఒక కష్టం వస్తే, ఒక బంధకము లాంటి పరిస్థితి వస్తే నేను దేవుడిని ఆరాధించాలా, ఆయన నాకు చేసింది ఏంటి, నా జీవితంలో ఆయన వల్ల ఏంటి లాభము, మనం బ్లేమ్ చేయటం మొదలు పెడతాం. అయితే ఇక్కడ పౌలు శీలలు బ్లేమ్ చేయట్లా, వారు ఆరాధిస్తున్నారు. తర్వాత వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉంటే వెంటనే దేవుడు రెస్పాండ్ అయ్యాడు. ఏ రీతిగా అంటే ప్రకృతి రీతిగా. ప్రకృతి కదిలింది వారి ఆరాధనకి. భూకంపము, మహాభూకంపం వచ్చింది. చెరసాల పునాదులు వణికిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి. అందరూ పారిపోయారేమోనని భయపడి ఈ సిన్సియర్గా ఉన్న అక్కడ ఉన్న చెరసాల అధికారి భయపడి కత్తి దూసుకుని చనిపోదామని అనుకున్నాడు. పౌలు వెంటనే భయపడొద్దు, మేము ఎవరు ఎక్కడికి వెళ్ళా అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ పాదాల మీద పడి మరి నీరు తెప్పించి వారికి ఇవ్వటము, ఆ నీటితో వారి గాయములు కడగటము. ఆ వచన భాగాల్లో మనం చూస్తూ ఉంటే 28వ వచనంలో, అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనే మాట అడిగాడు. వెంటనే అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పాను. అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడు అతని ఇంటివారును బాప్తిస్మం పొందిరి. చాలా చక్కటి లేఖన భాగం. ఇందాక మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే. ఎవరి మీదైనా మనకి కోపం ఉంటే, మనకు గనక వారి మీద అధికారం ఇస్తే వారిని చెరలో వేయటానికి మన మనస్సు సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ చెరలో వేయబడిన పౌలు శీల ఎవరైతే చెరలో వేశాడో అతనికి విడుదల ఇవ్వటానికి పౌలు శీలలో ఉన్నారు. సాధారణంగా జైలు అధికారి చేతిలో వీళ్ళిద్దర ఫ్రీడమ్ ఉంది, వీళ్ళిద్దర స్వేచ్ఛ ఉంది, వీళ్ళిద్దరి యొక్క స్వతంత్రత జైలు అధికారి చేతిలో ఉంది. ఆయన చంపాలనుకుంటే ఆ క్షణమే చంపేయవచ్చు, ఆయన విడుదల చేయాలంటే ఆ క్షణమే విడుదల చేయొచ్చు. దేవుడు దీన్ని తారుమారు చేశాడు. బందీగా ఉన్నవాడే ఆ చెరసాల అధికారికి విడుదల ఇస్తున్నాడు. ఏం చేయాలి, నేను రక్షణ పొందాలంటే వెంటనే కన్విక్షన్ అంటారు దాన్ని. ఆరాధన చేసినప్పుడు మన హృదయంలో కన్విక్షన్ రావాలి. ఎటువంటి కన్విక్షన్ అంటే మన స్థాయి ఏంటి, మన స్థితి ఏంటి. నాకు రక్షణ లేదనే స్థితి ఆయన వెంటనే ఎరిగాడు. దేవుని శక్తి వీళ్ళలో ఉందని ఆయన ఎరిగాడు. రక్షణ పొందాలంటే నేనేం చేయాలి, ఎవరికి ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుగ్రహిస్తున్నారు. మనం ఇక్కడ చూస్తే చాలా ఐరానిక్గా ఉంటుంది. బందీ గృహములో ఉన్నవాడు బందీ గృహంలో వేసిన వాడికి స్వేచ్ఛను అనుగ్రహిస్తున్నాడు, రక్షణను అనుగ్రహిస్తున్నాడు దేవుని పేరిట. ఆ రక్షణ అనుగ్రహించడానికి బాప్తిస్మం కావాలి. ఆ దెబ్బలతోనే, ఆ ఇబ్బందులతోనే, ఆ కష్టముతోనే, నువ్వు నన్ను కొట్టావు, నేను నీకు వాక్యం చెప్పను అంటలేదు ఆయన. నీకేంటి నేను వాక్యం చెప్పేదని అంటలా. అట్లాంటి పరిస్థితుల్లో కూడా పౌలు కుటుంబాన్ని అంతటిని దగ్గర పెట్టుకుని వారికి వాక్యము చెప్పి వారు రక్షణ పొందటానికి సంసిద్ధుడయ్యాడు. ఏ నీరైతే తీసుకొచ్చి వారిని దెబ్బలు కడుగుదామని అనుకున్నారో ఆ నీటితోనే తిరిగి వారికి బాప్తిస్మం ఇవ్వటం అక్కడ మనము చూడవచ్చు. చివరిగా లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుండి 17 వచనంలో ఉన్న లేఖన భాగం మనం చూసినట్లయితే 18 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఒక స్త్రీ గురించి మనం చూడవచ్చు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. అక్కడ మనం గమనించినట్లయితే 18 సంవత్సరాల నుంచి విపరీతముగా ఇబ్బందిలో ఉన్న స్త్రీ ఒకవైపు కనపడుతుంది. మరొక వైపు అద్భుతకరమైన విషయం ఏంటంటే యేసు ప్రభువు కూడా
ఆరాధించడానికి ఆరాధన స్థలానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారండి? ఆరాధించడానికి ఒక సినగోగుకు ఆయన వెళ్ళటం మనం అక్కడ చూడవచ్చు. సమాజ మందిరం, సినగోగులో ఆయన ఉన్నాడు. అంటే యేసు ప్రభుల వారు ఆయన జీవిత కాలంలో ఆయన కూడా ఆరాధనకు వెళ్ళాడు. కానీ ఇక్కడ ఆరాధన చేస్తుంటే రానోళ్ళు చాలామంది ఉన్నారు. అది మన పరిస్థితి. తాను దేవుడినని తెలుసు, అంటే దైవ కుమారుడినని తెలిసి కూడా మనుషుల వలె దేవుడిని ఆరాధించడానికి ఆయన ఆరాధన స్థలంలోకి వెళ్ళటము చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆనాడు యేసుక్రీస్తు ఏ రకంగా అయితే సినగోగు వర్షిప్ని, సినగోగు ఆరాధనని ఆయన పాటించాడో అదే సినగోగు ఆరాధన ఈరోజు సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మనము పాటిస్తున్నాం. అదే మోడల్ ఆఫ్ వర్షిప్ని మనం పాటిస్తున్నాం. 18 సంవత్సరాల నుంచి విపరీతముగా ఇబ్బంది పడుతున్న ఆత్మచేత, దయ్యపు ఆత్మచేత నడుము వంగిపోయిన స్త్రీ ఒక ఆమె కనపడుతూ ఉన్నది. 18 సంవత్సరాలు. ఒక గంట నడుము పడితే సాయంత్రానికి నేను వంట వండనని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వారి పరిస్థితిని బట్టి పొరపాటున డ్రైవింగ్ చేసేటప్పుడు చెయ్యో కాలో బెనికిందనుకోండి, ఈ రోజుకి ఏ బస్సులోనే వెళ్ళిపోయాయని చెప్పేవాళ్ళు ఉన్నారు. మానవ సహజముగా ఒక ఇబ్బంది, ఒక కష్టము కలిగినప్పుడు దాని నుంచి మనం పక్కకి వెళ్ళిపోతాం. 18 సంవత్సరాలు, 18 × 365 డేస్, 18 సంవత్సరాలు 365 రోజులు ఎంతకాలమో మనం ఊహించుకుంటే ఆ 18 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడిందో. భర్తకి దగ్గరగా ఉండలేని పరిస్థితి, భర్తకు సహాయం చేయలేని పరిస్థితి, పిల్లలకు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ బలహీనత విపరీతమైన బలహీనత. సమాజంలో ఎవరికీ పనికిరాని స్త్రీ. ఒక మాటలో చెప్పాలంటే, ఇంట్లో భర్తకి పిల్లలకే పనికిరాదంటే సమాజంలో కూడా ఎవరికీ పనికిరాని వ్యక్తి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే యూజ్లెస్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి సమాజ మందిరంలో ఎట్లాగే ఆయన బోధిస్తున్నప్పుడు ఆమె పరిస్థితి ఆయనకు కనపడింది, ఆమె బంధకము ఆయనకు కనపడింది. 18 సంవత్సరాల నుంచి ఆమెకున్న ఇబ్బంది కనపడింది. అన్నిటికంటే ఎక్కువగా ఆమె వచ్చి, అయ్యా నా కష్టంలో నుంచి నన్ను విడిపించు ఆయన అడగల. ఆయనే తన మనస్థితిని చూశాడు, ఆయనే తన పరిస్థితిని గమనించాడు. వెంటనే అక్కడ చూడవచ్చు 12వ వచనంలో, యేసు ఆమెను చూచి ఆమెను రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. సరదాగా మనం చెప్పుకోవాలంటే దేవుని సన్నిధికి వస్తేనే విడుదల ఉంటుంది. ఈ మాట బట్టి అర్థమవుతుంది కదా మనకి. అక్కడ ఉన్న మనిషిని చూసి రమ్మని పిలిచాడు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని చూసి రమ్మని పిలవాలి ఆయన. ఆ సమాజ మందిరంలో ఆరాధనకు వచ్చిన వ్యక్తిని చూసి, ఆమె బాధను చూసి రమ్మని పిలిచాడు. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మన ప్రతి ఒక్కరి మనస్సు దేవుడు చూస్తూ ఉంటాడు. 18 సంవత్సరాల బంధకము, 18 సంవత్సరాల బంధకములో దేవుడు ఆమెను ముట్టుకున్న సమయం ఇది. ఏ 17వ సంవత్సరంలోనే ముట్టుకోవచ్చుగా, 16వ సంవత్సరంలోనే దేవుడు విడుదల దయచేయచ్చుగా. ఈ 18 ఇయర్స్ టెస్టింగ్ టైం. ఈరోజు కూడా ఆమె గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆమె జీవితము గొప్ప సాక్ష్యము. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు, కొన్ని ఇబ్బందులు, ఉదాహరణకి ఈమెకు ఆ దయ్యపు ఆత్మ 18 సంవత్సరాలు ఆమెలో ఉన్నది. మనలో కూడా లోకపు ఆత్మ లేదంటారా? మనం పుట్టిన దగ్గర నుంచి లోకంలోనే ఉంటున్నాం. మనం పుట్టిన దగ్గర నుంచి లోకంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంతా మన మీద ఉంది. మనం పుట్టిన దగ్గర నుంచి ఈ ప్రపంచంలో లౌకికమైన ప్రతి ఆలోచన మనలో ఉంటుంది. లౌకిక ఆశలు మనలో ఉన్నాయి, లౌకిక వాంఛలు మనలో ఉన్నాయి. ఆ లౌకిక వాంఛలు కొన్నిసార్లు మనల్ని కట్టివేస్తూ ఉన్నాయి. మనం చూసిన కార్ నచ్చిందంటే అది కొనుక్కోవాలని అనుకుంటాం, చూసిన చీర నచ్చిందంటే కొనుక్కోవాలనుకుంటాం, ఒక నగ అందంగా కనపడితే అది కావాలనుకుంటాం, ఒక మొబైల్, కాస్ట్లీ మొబైల్ కావాలనుకుంటే అది కావాలనుకుంటాం. లోకపు బందీ గృహంలో మనం ఉన్నాం. ఆ లోకపు ఆత్మ మనల్ని క్యాప్చర్ చేసి, మనకి ఎంత వయసు ఉందో అంతకాలము లోకములో మనం బందీగా ఉన్నవారమని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అన్లెస్ అండ్ అంటిల్ దేవుడు మనల్ని దానిలో నుంచి లిబరేట్ చేసేంత వరకు లోక ఆశలు, లోకవాంఛలు మనలో కొనసాగుతూ ఉంటాయి.
ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడానికి సినగోగుకు ఆమె వచ్చిందో ఆయన విడుదల కలిగించాడు. 7 సబ్బాతు మిరకిల్స్ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినట్లు మనం చూడవచ్చు. పరిశుద్ధ మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుంచి 28 చూస్తే ఆయన ఒక వ్యక్తిలో నుంచి దెయ్యపు ఆత్మను వెలగొడుతున్నాడు. పరిశుద్ధ మార్కు సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 31 చూస్తే పేతురు యొక్క అత్తగారిని సబ్బాతు దినమనే స్వస్థపరచడం చూడవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 18వ వచనంలో చూస్తే బెతెస్దా కోనేరు దగ్గర వ్యక్తిని స్వస్థపరచడం సబ్బాతు దినమున మాత్రమే జరిగింది. అట్లాగే పరిశుద్ధ మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఊచకాలు చేతులు కలిగిన వ్యక్తిని సబ్బాతు దినమునే ఆయన స్వస్థపరిచాడు. అట్లాగే ఈ ఉదంతము పరిశుద్ధ లూకా సువార్త 13వ అధ్యాయంలో వంగిపోయిన స్త్రీని విడుదల చేయటం, అట్లాగే పరిశుద్ధ లూకా సువార్త 14వ అధ్యాయంలో మూర్ఛ కలిగిన వ్యక్తిని ఆయన స్వస్థపరచడం, పరిశుద్ధ యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివారిని స్వస్థపరచడం, ఇవన్నీ 7 సబ్బాతు మిరకల్స్గా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ సమాజ మందిరపు అధికారి వచ్చి వెంటనే ఆయన అబ్జెక్షన్ తెలియజేసి, అయ్యా ఈ సమాజ మందిరంలో ఆదివారం దినమున నువ్వు ఈ సబ్బాతు దినమున నువ్వు ఎట్లా ఈ కార్యం చేశావు, ఇది చేయటానికి నీవు అర్హుడు కాదు కదా అని అంటే ఆయన ఒక మాట అన్నాడు. 18 సంవత్సరాలు బంధకములో ఉన్న ఈ స్త్రీ కనీసము నీ ఇంట్లో సబ్బాతు దినమున ఉన్న ఒక గుడ్డుతో సమానం కాదా? నీ జంతువులకైతే తీసుకెళ్ళి నీరు పెట్టడానికి పనులు చేయటానికి నీకు అబ్జెక్షన్ లేనప్పుడు ఈ వ్యక్తికి నువ్వు ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నావు అనే ప్రశ్న ఆయన అడగటం మనం అర్థం చేసుకోవచ్చు. మన సంఘాలు ఇతరులను ఆహ్వానించే సంఘాలుగా మనం ఉన్నాయా? మన సంఘం అంటే మనమే, మన మనస్సులు ఇతరులను ఆహ్వానించే మనసులుగా ఉన్నాయా? ఆర్ వి అన్ ఓపెన్ చర్చ్? మనము కూడా రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని దేవుడికి మనం దూరం అవుతున్నామో దగ్గర అవుతున్నామో మనం చూసుకోవాలి. లెంటు ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు ఆయన లిబరేట్ చేయటానికి ఆయన ఆరాధించిన వారిని దేవుడు ఏ రకంగా లిబరేట్ చేశాడో పాత నిబంధన నూతన నిబంధన సువార్త పాఠ్య భాగాల్లో మనం చూసినప్పుడు ఆయన బంధకాన్ని చూసి ఆనందించు దేవుడు కాదు, కానీ బంధకముల నుంచి విడిపించు దేవుడుగా ఆయన కనపడుతున్నాడు. మన కష్టాలు, మన ఇబ్బందులు, మన ఇక్కట్లు అన్నీ ఆయనకు తెలుసు. ఆయన సన్నిధికి రావటానికి ఇష్టపడుతున్నామా? ఆయన్ని ఆరాధించే వారంగా ఉండటానికి మనం ఇష్టపడుతున్నామా? మన సంఘముగా ఇతరుల యొక్క శ్రమల గురించి, ఇతరుల యొక్క బంధకముల గురించి విడిపించడానికి ప్రార్థన చేయువారంగా మనం సిద్ధంగా ఉన్నామా? యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ నజరేత్ ప్రణాళిక, నజరేత్ మేనిఫెస్టో అక్కడ మనకు కనపడుతూ ఉన్నది. బందీ గృహములలో ఉన్న వారిని విడిపించుటకు ప్రభు ఆత్మ ఆయన మీదకు వచ్చినట్లు లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉన్నది. సంఘము యొక్క రెస్పాన్సిబిలిటీ మన గురించి మాత్రమే కాకుండా ఇతరుల యొక్క బంధకముల గురించి కూడా ప్రార్థన చేయువారంగా, ఇతరులను ఆరాధనలోకి తీసుకురావడానికి పురికెళ్ళిపోయే వారంగా మనం ఉండాలి. అటువంటి కృపాదేవుడు మనందరికి దయచేయను గాక. ప్రార్థిద్దాం. దయగల దేవ, కృపగల తండ్రి, ఉదయకాలం ప్రభా నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. నిజమైన ఆరాధన ప్రభా మమ్మల్ని విడుదల చేస్తుంది తండ్రి. ఇదిగో ప్రభా లోకంలో ఉన్న బంధకములను, లోకంలో ఉన్న కష్టములను ప్రభా, అదే రీతిగా లోకంలో జరుగుతున్న భయంకరమైన పోకడలన్నిటికీ ప్రభా ఇన్సెన్సిటివ్గా మేము ఉండకుండా వాటి కొరకు స్పందించి ఆ బంధకములన్నింటిలో విడిపించగలిగిన శక్తిని, ధైర్యమును, నడిపింపును మా అందరికీ దయచేసి నిజమైన ఆరాధన చేయువారంగా ప్రభువా ఇదిగో తండ్రి విపరీతమైన పోకడలకు పోకుండా తండ్రి నిజమైన ఆరాధన, నిన్ను నిజముగా ఎరిగి, నీ నామమును నిజముగా ఎరిగి, నీ నామమునందు ప్రార్థన చేసి ప్రభా నిజమైన విడుదల పొందువారం మేము ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన మీకు వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.